హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడకపోతున్నాం. ఇప్పటికే మనకి 2019లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. 5 ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి దాని గురించిన కొన్ని విషయాలు మనం మాట్లాడకపోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి 10th క్లాస్ లేదంటే ఐటీఐ అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకి ఇక్కడ 90% పోస్టులు అయితే మనకి ఐటీఐ బేస్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. 10% మాత్రమే 10th క్లాస్ బేస్ మీద అయితే ఉన్నాయి. తర్వాత టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 32,000 వరకు అయితే ఉన్నాయి. తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మనకి జనవరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ గురించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను. తర్వాత ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఇంకా తెచ్చుకోలేదో ఆ సర్టిఫికేట్ అయితే మీరు త్వరగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి జనవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈలోపు సర్టిఫికేట్ కోసం అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. తర్వాత దీనికి సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ శాలరీ అయితే 18,000 అయితే ఉంటుంది. బేసిక్ శాలరీ అనేది దీనిపైన మనకి హెచ్ఆర్ఏ, డిఏ, తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ విధంగా అయితే మనకి ఓవరాల్గా నెట్ శాలరీ అనేది కటింగ్స్ అన్ని పోయిన తర్వాత మనకి 25 నుండి 30 ఈ రేంజ్లో అయితే మనకి శాలరీ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత జోన్ వైజ్గా ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసి మన సికింద్రాబాద్కి ఒక 1600 పోస్టులు అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి బిలాస్పూర్ జోన్ వచ్చేసి 1300 అయితే ఉన్నాయి. బెంగళూరులో మనకి చాలా తక్కువ ఉన్నాయి, 490 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి చెన్నై వచ్చేసి 2249 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముంబై 4600 చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. తర్వాత సెంట్రల్ రైల్వే ముంబై 3244 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే 964 వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ అనేవి మనకి ప్లస్ ఆర్ మైనస్ కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. టోటల్ మనకి 32,000 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఈ 32,000 వేకెన్సీస్లో మనకి ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబిలిటీ పర్సన్, తర్వాత అప్రెంటిస్, ఐటీఐ చేసి రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేకెన్సీస్ వాళ్ళకైతే కొంత పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక 30-40% పోస్టులు అయితే ఇక్కడ వీళ్ళకి వెళ్ళిపోతాయి. తర్వాత రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అందులో మనకి యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అలాగే మనకి జోన్ వైజ్గా కూడా కొన్ని పోస్టులు అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి ఓవరాల్గా మనకి వచ్చేటప్పటికి మనకి వేకెన్సీ అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓవరాల్గా టోటల్ ఇచ్చినటువంటి పోస్టులు ఏదైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా మనకి ట్రాక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోస్టులు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన ఒక లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్ గురించి ఒకసారి చూద్దాము. ఈ లెటర్ ఒకసారి చూస్తే కనుక ప్రతి జోన్ నుంచి అయితే ఒక ఇండికేటర్ తీసుకుంటున్నారు. ప్రతి రైల్వే జోన్ నుంచి ఎవరికి ఎన్ని పోస్టులు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ అనేది ఒక పోర్టల్, మనకి ఆ పోర్టల్ వచ్చేసి OIRMS. ఈ పోర్టల్లో అయితే వాళ్ళు రిక్వెస్ట్ అయితే పెట్టాలి. ఇందులో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ప్రతి ఆర్ఆర్బీస్ దగ్గర ఈ లెటర్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మనకి దాని యొక్క స్టేటస్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ దగ్గర అయితే మనకి ఉంది. ఇక్కడ 31 డిసెంబర్ నుండి జనవరి 2వ తారీఖు వరకు అయితే మనకి ఆర్ఆర్బీస్ దగ్గర అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ అనేది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరికి అయితే వస్తుంది. నోడల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జనవరి 3వ తారీఖు నుంచి అయితే
మనకి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ తర్వాత మనకి ఒక 10 డేస్ లేదంటే 15 డేస్ తర్వాత మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్రతి పోస్టు కూడా జోన్ వైజ్గా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అయితే ఇచ్చారు. అసెస్మెంట్ అనేది ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ వర్క్షాప్ ఇక్కడ వచ్చేసి మనకి అహ్మదాబాద్, ముంబై, రాజ్కోట్ సిగ్నల్ వర్క్షాప్, వడోదర ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ వారి యొక్క వేకెన్సీస్ అసెస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీ నోటిఫైడ్ బై రైల్వే బోర్డ్ ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ విధంగా టోటల్ మనకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించి అసెస్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు, పీవే, వర్క్షాప్, తర్వాత ఏసీ లైట్ ఇంజన్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ట్రాక్ మిషన్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పాయింట్స్మెన్ పోస్టులు అనేది చాలా తక్కువ ఉన్నాయి, కాకపోతే దీనికి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీరు నిదానంగా చదువుకుంటే కనుక ఇది పోస్ట్ అయితే సాధించగలుగుతారు. ట్రాక్ మెయింటైనర్ పోస్టులు చూశారు కదా, ఇక్కడ చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ లెటర్లో ఇచ్చారు. ఒకసారి చూడండి, టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 32,438 పోస్టులు అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. టోటల్ 14 కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రతి జోన్కి సంబంధించి మనకి టోటల్ పోస్టులు ఎన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులు ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, టోటల్ పోస్టులు అనేది 14 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. టోటల్ ప్రతి జోన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ 1642 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ట్రాక్ మెయింటైనర్ పోస్టులు అయితే మనకి 691 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత దానికి తర్వాత మనకి క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ ఈ పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి. పాయింట్స్మెన్ పోస్టులు కూడా మనకి ఇక్కడ ఉన్న 200 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి జోన్కు సంబంధించి మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్, తర్వాత ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మొత్తం క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకి నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది కాబట్టి మీకు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి. డౌట్స్ ఏమనంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.